బేలరన్నా అడుండు వచ్చింది వచ్చింది ఫ్లెక్సిబుల్ దగ్గరికి వచ్చాను. స్వామి నమస్తే స్వామి. నమస్కారం అండి. స్వామి ఈరోజు మనము ఇక్కడ మీరు నా ఫోన్ ద్వారా అంటే మా నెంబర్ మీరు ఎవరు ఇచ్చినారో తెలియదు మాకు. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి అంటే అనంతపురం సిటీలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఏర్పాటుకి అంటే గర్భగుడి ఏర్పాటుకి వీళ్ళు నిర్ణయించుకున్నారు. అన్న వచ్చేసి పేరేం పేరు విశ్వనాథ గుడి ప్రెసిడెంట్. లక్ష్మీ నరసింహ స్వామి వారి గుడి యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఇద్దరు పెద్ద మనుషులు అంటే అన్నయ్య పెద్ద పుల్లగూరి విజయనాథ్ అన్నవారు ఇక్కడ పిల్లంపినారు. అంటే సార్ మీరు మాకు ఒక వాస్తు అనేది మాకు స్వామివారికి లక్ష్మీ నరసింహ స్వామివారికి డైరెక్షన్ ఇవ్వండి. ఈ డైరెక్షన్ ఎలా మీరు వాస్తుపరంగా స్వామివారి యొక్క ఆయాది క్యాల్కులేషన్ స్వామివారి యొక్క నక్షత్రం తీసుకొని గుడి యొక్క నక్షత్రం తీసుకొని తారాబలం సెట్ చేయమన్నారు. అయ్యా ఆ విధంగా కుదిరితే ఇస్తామండి మేము, లేదంటే గుడి యజమానికి ఉన్న నక్షత్రము స్వామివారికి వచ్చే గుడి యొక్క నక్షత్రం తీసుకొని కూడా మనం తారాబలం సెట్ చేస్తామండి అని చెప్పి నేను సలహా ఇచ్చినాము. ఏం స్వామి అదేవిధంగా స్వామివారు కూడా వచ్చేసి పంచాంగం చూశాడు. పంచాంగం ప్రకారం అంటే వారి యొక్క తారాబలం సెట్ చేసేసినాడు. స్వామివారి ఆ నక్షత్రానికి ఆ తిథి అనుకూలంగా వాస్తు పురుషుని మేము సెట్ చేస్తున్నాం. గుడి యొక్క గర్భగుడి ఇది గర్భగుడికి ఆవరణము. ఇట్లా వచ్చేసి 38 అడుగుల 8 ఇంచులు, ఇట్లా వచ్చేసి 32 అడుగుల 4 ఇంచులు ఉంది ఈ యొక్క స్వామివారి యొక్క ప్రాంగణము. అంటే ఈ పొడువింటి వెడల్పులు ఈ కొలతలో గుడి ఎట్లా సెట్ చేయాలా అంటే పైశాచిక వీధి ఎట్లా చేయాలా, మనుష్య వీధి ఎట్లా చేయాలా, బ్రహ్మ వీధి ఎట్లా చేయాలా, బ్రహ్మస్థానం ఎక్కడ ఉండాలా, గర్భగుడి అంటే స్థలం యొక్క మధ్య భాగము గుడి యొక్క మధ్య భాగం కలుసుకోకుండా గుడి యొక్క నిర్ణయం ఏమంటే స్థలం యొక్క మధ్య భాగం నాభిస్థానం ఇక్కడ స్థలం యొక్క మధ్య భాగము గుడి యొక్క మధ్య భాగం కలసలేదండి. స్థలం యొక్క మధ్య భాగం గుడి గర్భగుడి యొక్క మధ్య భాగం స్థలం యొక్క కలిస్తే గుడి మైనస్ అవుతుందని స్వామివారికి వివరించినాము. అదేవిధంగా సలహా తీసుకొని సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాం మేము నిర్ణయము అన్నారు. అదేవిధంగా మేము ఇచ్చేసాము. ఈ గర్భగుడికి ఎవరైనా దాతలు ఉంటే మేము దీంట్లో ఒక నెంబర్ సెట్ చేస్తాము. మొట్టమొదటి వ్యక్తి అన్న వచ్చేసి దాంట్లో యూట్యూబ్లో కూడా రన్ చేస్తాము. ఈ నెంబర్కి ఎవరైనా వచ్చినా ఈ పెద్ద మనుషులు కలిసి విరాళాలు ఇవ్వచ్చు ఈ లక్ష్మీ నరసింహ స్వామి గుడికి. ఎందుకంటే 10 మందికి అంటే 100,000 సంవత్సరాల గుడికి దాతగా మనం ఇస్తే మనం కూడా మన కుటుంబం కూడా ప్రశాంతంగా ఉంటుంది, మంచి అభివృద్ధి ఉంటుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ ఆరోగ్యాల భవిష్యత్తు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు కలుగుతాయని మీ గుర్రమాంజనేయులు ఒక వాస్తు సలహాదారు. నా చిన్న విన్నపము, నేను ఈ విషయం చెప్పకూడదు, జస్ట్ మార్కేసేకి వచ్చినాను. అయినా కూడా నేను గుడి విషయంలో అయితే చెప్తున్నాను. ఆ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడి చూడు అట్లా ఆ స్వామివారి బ్యానర్ కూడా కట్టినారు ఇక్కడే చెరువు కట్టపైన. ఈ బ్యానర్కి అనుకూలంగా ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చినారు. ఈ ఫోన్ నెంబర్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకొని వాళ్ళు కాంటాక్ట్ అయ్యి విరాళం ఇచ్చుకోవచ్చు అని మీ గుర్రమాంజనేయులు. సోమవారం 2 మాటలు మాట్లాడతాడు ఈ గుడి గురించి. ముందుకు వచ్చేసా. అనంతపురం పట్టణంలో చెరువుకట్ట అనే ఒక విశేషమైన స్థలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నిర్మించడము, దాన్ని అనుకొని ముందుకు అడుగు వేయడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మా వరసిద్ధి వినాయక దేవస్థానం ప్రెసిడెంట్ అన్నగారు విశ్వనాథ రాఘవ, షిరిడి సాయిబాబా దేవస్థానము ప్రెసిడెంట్ పుల్లగూరు విజయనాథ్ అన్నగారు ముందుకొచ్చి అన్ని రకాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ముందుకు రావడము, అన్నగారు విరాళంగా ₹1,00,000 ఇవ్వడము, ఆ విగ్రహం కూడా నేనే ఇస్తానని చెప్పి చెప్పుకోవడం కూడా చాలా సంతోషమైన విషయము. కాబట్టి ఈ దేవస్థానానికి అన్న గుర్రం ఆంజనేయులు గారు వచ్చి ఆయన కలవడము, మేము ఆయన వచ్చి మాకు ఈరోజు ఈ విధంగా గర్భగుడి ఇట్లా ఉండాలి, ఈ ప్లేస్కి ఇట్లా ఉంటుందని చెప్పి సలహా ఇవ్వడము చాలా సంతోషించదగ్గ విషయము. వాళ్ళ ఆశీస్సులతోటి దైవ కృపతోటి ఈ దేవస్థానం జల్దీ నిర్మాణం పూర్తి కావాలని కోరుకుంటున్నాం. అన్నవారు మాట్లాడతారు. షిరిడి సాయిబాబా గుడి ప్రెసిడెంట్ అన్న
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్న అనంతపురం చెరువుకట్టపై ఓ పుణ్యక్షేత్రంగా ఎన్నో దేవస్థానాలు ఎన్నో మందిరాలు ఏర్పడినాయి. కానీ లక్ష్మీదేవితో సమేతంగా నరసింహస్వామి ఇక్కడ విచ్చేస్తున్నాడు. ప్రతి ఒక్క భక్తునికి కోరికలు తీర్చే విధంగా లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వెలుగుతున్నాడు. సుబ్రహ్మణ్య గారు, విశ్వనాథ్ గారు, మూర్తి స్వామి వారు ఎంతో మాకు సంపూర్ణ సహకారాలు ఇస్తారని, ఇంకా ముందుకి జరిగిపోయే కార్యక్రమాలకి భక్తులతో మాకు సంపూర్ణ సహాయ సహకారాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇది హరహర పుత్రాయలు కృష్ణదేవరాయలు గురువు గారు చెరుకట్ట నిర్మాణం జరిగింది. ఇక్కడ చాలా పవిత్రమైన జాగా ఏర్పాటుగా ఉన్నది. ఏ భక్తులు వచ్చినా ఏ కోరికలు కోరినా నెరవేరుతాయి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ప్రప్రథమంగా అనంతపురంలో వెలుగుతున్నాడు. దీనికి ఎంతో ఆనందంగా ఉంది. ఓం సాయి. లక్ష్మీ నరసింహస్వామి గోవింద. అయితే ఈరోజు వచ్చేసి ఇక్కడ ముస్లమ్మ కట్ట పైన ఒక అద్భుతమైన దేవాలయం, అంటే మనకు దరిద్రమైనది ఏర్పడినప్పుడు ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాలు పట్టుకుంటే మనకి ధనము, ధాన్యము, అభివృద్ధి, పుస్తకం అన్నీ కలుగుతాయని మా ప్రజల యొక్క నమ్మకము. అదే నమ్మకంతో గుడి నిర్మాణం చేస్తున్నారు. మీరు మరొకసారి చెప్తున్నాను అనుకోదండి. ఈ గుడికి విరాళాలు ఇవ్వాల్సి ఉంటే ఈ ప్రెసిడెంట్ వారిని, అన్నవారిని, స్వామివారిని కలిసి ఇక్కడ నెంబర్ ఇచ్చినాము. ఈ నెంబర్కి కాంటాక్ట్ కాండి. ఆ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి విరాళాలు ఇవ్వచ్చని గుడి పెద్దలు ముందు ఇక్కడ నెంబర్ ఉండే ఈ నెంబర్ ఫోన్ చేసి వాళ్ళని కాంటాక్ట్ కావచ్చని మీ గుర్రమాన్యాయులు లక్ష్మీ వాస్తు. థ్యాంక్ యూ అండి. లక్ష్మీ నరసింహస్వామి నమః.